ఒక్క క్షణం కోపం ఒక జీవితానికి ముగింపు. ఫ్రెండ్స్, ఈరోజు నేను మాట్లాడబోయే విషయం ఒక సాధారణ ప్రమాదం గురించి కాదు. ఇది మన యువత ఆలోచించాల్సిన విషయం. ఇది తల్లిదండ్రులు తమ పిల్లలతో మాట్లాడాల్సిన విషయం. ఇది ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా ప్రశ్నించుకోవాల్సిన విషయం. నా చేతిలో ఉన్న ఒక్క క్షణం నా జీవితాన్నే మార్చేస్తే, ఇటీవల రాజమహేంద్రవరంలో జరిగిన ఒక విషాదకరమైన సంఘటన మనందరి హృదయాలని కలిచివేసింది. ఒక యువతి తన చదువు, తన భవిష్యత్తు, తన తల్లిదండ్రుల ఆశ, తన జీవితంలో ఇంకా ఎన్నో కలలు, కానీ ఒక దురదృష్టకరమైన క్షణం ఆమె జీవితాన్ని ఆపేసింది. వార్తల్లో వచ్చిన పోలీస్ వివరాల ప్రకారం మద్యం సేవించిన యువకులు కారు ప్రమాదానికి ఈ ఘటన సంబంధించింది. ఇక్కడ మనం కేవలం ఆ సంఘటన గురించి మాట్లాడటం కాదు, ఆ సంఘటన వెనుక ఉన్న 4 ప్రమాదకరమైన విషయాల గురించి మాట్లాడాలి. నంబర్ 1 మద్యం, నంబర్ 2 అహంకారం, నంబర్ 3 కోపం, నంబర్ 4 నియంత్రణ కోల్పోవడం. మొట్టమొదటిగా మద్యం నీ సమస్యను పరిష్కరించదు, నీ నియంత్రణను తీసేస్తుంది. యువతలో కొందరు అనుకుంటారు, ఒక్కసారి తాగితే ఏమవుతుంది? ఫ్రెండ్స్, అందరూ తాగుతూ ఉన్నారు, నేను కంట్రోల్లోనే ఉంటాను. కానీ ప్రశ్న ఏంటంటే, మద్యం తాగిన తర్వాత కూడా నీ నిర్ణయాలు పూర్తిగా నీ నియంత్రణలో ఉంటాయా? మద్యం నీకు ధైర్యం ఇవ్వదు. చాలాసార్లు అది నీ భయాన్ని తగ్గించి నీ నిర్లక్ష్యాన్ని పెంచుతుంది. నువ్వు సోబర్గా ఉన్నప్పుడు చేయని పని మద్యం తాగిన తర్వాత చేయవచ్చు. నీవు సోబర్గా ఉన్నప్పుడు చెప్పని మాట మద్యం తర్వాత చెప్పవచ్చు. నువ్వు చక్కగా ఉన్నప్పుడు ఆపేసుకునే కోపం మద్యం తర్వాత ప్రమాదకరంగా కోపం మారవచ్చు. అందుకే మద్యం సమస్య కాదు అని అనుకునే ముందు మద్యం నీ నిర్ణయాలపై ఎంత ప్రభావం చూపుతుందో ఆలోచించు. రెండవది అహంకారం. ఒక చిన్న విషయాన్ని పెద్ద విషాదంగా మార్చగలదు. మనిషికి కోపం రావడం సహజం. ఎవరైనా మనల్ని అవమానిస్తే బాధ కలుగుతుంది. ఎవరైనా మన మాట వినకపోతే కోపం వస్తుంది. కానీ కోపం రావడం తప్పు కాదు. కోపంతో నిర్ణయం తీసుకోవడం ప్రమాదం. కొన్ని సెకండ్ల ఈగో కోసం, కొన్ని నిమిషాల ఫ్రస్ట్రేషన్ కోసం మనిషి సంవత్సరాల భవిష్యత్తును నాశనం చేసుకోవచ్చు. నీకు కోపం వచ్చినప్పుడు నీ ముందు 2 రోడ్లు ఉంటాయి. ఒకటి కోపాన్ని వదిలేయడం, మరొకటి కోపాన్ని పట్టుకొని నాశనం వైపు వెళ్ళడం. ఒకటి నీ భవిష్యత్తును కాపాడుతుంది, మరొకటి నీ భవిష్యత్తును కాల్చివేయవచ్చు. మూడవది ఫ్రస్ట్రేషన్. వచ్చినప్పుడు వెంటనే స్పందించవద్దు. యువతకు నేను ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను, ఫ్రస్ట్రేషన్లో తీసుకునే నిర్ణయాలు జీవితాంతం అవి రిగ్రెట్ కావచ్చు. ఎవరైనా ఏదో అన్నారు, ఎవరైనా నీకు అవకాశం ఇవ్వలేదు, ఎక్కడన్నా నీకు ఎంట్రీ దొరకలేదు, ఎవరైనా నీ మాట వినలేదు, ఎవరైనా నిన్ను అవమానించారు. ఆ సమయంలో నేను ఎవరో చూపిస్తాను అని అనుకోవద్దు. అదే ఆలోచన చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే ఆ సమయంలో నీవు నీ గౌరవాన్ని కాపాడుకోవడం కాదు, నీ ఈగోని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. ఒక్కసారి ఆలోచించు. 5 నిమిషాల ఫ్రస్ట్రేషన్ కోసం నీ తల్లిదండ్రుల జీవితాంతం కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే, నీ స్నేహితులు జీవితాంతం నేను గుర్తు చేసుకుంటూ బాధపడవలసిన పరిస్థితి వస్తే, నీ జీవితం అంతా ఒక తప్పుడు నిర్ణయానికి బలైతే, ఆ 5 నిమిషాల కోపం విలువ అంత ఎక్కువ. 4వది, ఒక కారు కేవలం కారు కాదు. యువకుడి చేతిలో కారు ఉండవచ్చు, డబ్బు ఉండవచ్చు, స్వేచ్ఛ ఉండవచ్చు, కానీ బాధ్యత లేకపోతే ఆ స్వేచ్ఛ ప్రమాదంగా మారుతుంది. ఒక కారు నిన్ను నీ గమ్యాన్ని తీసుకెళ్ళడానికి దేవుడిచ్చిన సాధనం కావచ్చు, కానీ అదే కారు నీ కోపానికి ఆయుధంగా మారకూడదు.
నీ ఫ్రస్ట్రేషన్కి ప్రతీకార సాధనంగా మారకూడదు. నీ ఈగోని నిరూపించుకోవడానికి ఉపయోగించకూడదు. ఎందుకంటే రోడ్డుపై నువ్వు ఒంటరిగా లేవు. నీ ముందు ఒక కుటుంబం ఉండొచ్చు, నీ పక్కన ఒక విద్యార్థి ఉండొచ్చు, ఒక తల్లి ఉండొచ్చు, ఒక తండ్రి ఉండొచ్చు, ఒక అన్న ఉండొచ్చు, ఒక చెల్లి ఉండొచ్చు. ఎవరి జీవితమో నీ ఒక్క నిర్ణయంపై ఆధారపడి ఉండొచ్చు. ఐదవది, ఆ యువతి కుటుంబం గురించి ఒక్కసారి ఆలోచించండి. మనం సోషల్ మీడియాలో ఒక వార్తను చూస్తాం, కొన్ని నిమిషాలు బాధపడతాం, తర్వాత మరొక వీడియో చూస్తాం. కానీ ఆమె కుటుంబానికి ఇదొక వార్త కాదు, అది వారి జీవితంలో ఒక ఖాళీ. ఆమె తల్లిదండ్రులు ఆమెను చదివించారు, ఆమె భవిష్యత్తు కోసం కలలుగన్నారు, ఆమె యొక్క మంచి డాక్టర్ అవుతుందని ఆశించారు. ఆమెకు పెళ్ళి, కుటుంబం, సేవ, ఎన్నో కలలు వారికి ఉండేవి. కానీ ఒక కుటుంబం యొక్క ఎన్నో సంవత్సరాల ఆశలు ఒక్క క్షణములో ఆగిపోయాయి. అందుకే మనం ఈ సంఘటనను కేవలం యాక్సిడెంట్గా చూడకూడదు. ఇది మనందరికీ ఒక వార్నింగ్. ఆరవది, యువకులారా, నీకు ఇంకా భవిష్యత్తు ఉంది. ఈరోజు నేను యూత్ని నిందించడానికి ఈ మాటలు నేను చెప్పట్లేదు, యువతను కాపాడడానికి ఈ మాటలు తెలియజేస్తున్నాను. నీ కోపం వస్తే కారాపు, నీకు ఫ్రస్ట్రేషన్ వస్తే అక్కడి నుంచి వెళ్ళిపో. ఎవరైనా నిన్ను అవమానిస్తే వెంటనే సమాధానం ఇవ్వకు. మద్యం తాగితే స్టీరింగ్ పట్టుకోకు. నీకు నువ్వే చెప్పుకో, నా జీవితం ఒక క్షణం కంటే విలువైనది అని. నీ తల్లిదండ్రుల యొక్క కన్నీల కంటే నీ ఈగో గొప్పది కాదు, నీ భవిష్యత్తు కంటే నీ ఫ్రస్ట్రేషన్ గొప్పది కాదు, ఒక్క మనిషి ప్రాణం కంటే నీ కోపం గొప్పది కాదు. ఏడవది, బైబిల్ ఒక గొప్ప సూత్రాన్ని చెప్తుంది. సామెతలు 16:32. కోపమును అణుచుకొనువాడు పరాక్రమశాలి, పట్టణమును జయించువాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఇది ఎంత గొప్ప మాట! ఇతరులను ఓడించడం గొప్ప విజయం కాదు, మన కోపాన్ని మనమే ఓడించడం గొప్ప విజయం. ఒకరిని భయపెట్టడం బలం కాదు, మన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం బలం. ఒక కారును వేగంగా నడపడం మ్యాస్కులారిటీ కాదు, బాధ్యతగా నడపడం మెచ్యూరిటీ. మద్యం తాగి కంట్రోల్ కోల్పోవడం ఫ్రీడమ్ కాదు, తనను తాను నియంత్రించుకోవడం నిజమైన ఫ్రీడమ్. ఎనిమిదవది, చివరిగా ప్రతి యువకుడికి ఒక ఛాలెంజ్. ఈరోజు నుంచి 3 నిర్ణయాలు తీసుకోండి. నంబర్ 1, మద్యం తాగి ఎప్పుడూ డ్రైవ్ చేయను. నంబర్ 2, కోపములో ఎలాంటి పెద్ద నిర్ణయం తీసుకోను. మూడవది, నా ఈగో కంటే ఒక మనిషి ప్రాణానికి ఎక్కువ విలువిస్తాను. ఎందుకంటే జీవితం ఒక్కసారి మాత్రమే వస్తుంది. తప్పు జరిగితే కొన్ని విషయాలు తిరిగి సరిచేసుకోవచ్చు, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, ఉద్యోగం పోతే మరొక ఉద్యోగం దొరకవచ్చు, అవకాశం పోతే మరొక అవకాశం రావచ్చు. కానీ ఒక ప్రాణం పోతే తిరిగి తీసుకురాలేము. ముగింపు ఏంటంటే, ఈరోజు రాజమహేంద్రవరంలో ఒక విషాదకరమైన కథను చెప్పింది, కానీ ఆ కథ ఇంకొక విషాదానికి కారణం కాకూడదు. ఆమె జీవితం తిరిగి రాదు, కానీ ఆమె మరణం వల్ల మరొక యువకుడు తన జీవితాన్ని కాపాడుకోవచ్చు, మరొక కుటుంబం కన్నీళ్ళు పెట్టుకోకుండా ఉండవచ్చు, మరొక తల్లి తన కూతుర్ని కోల్పోకుండా ఉండవచ్చు, మరొక తండ్రి జీవితాంతం బాధపడకుండా ఉండవచ్చు. కాబట్టి యవనస్తులారా, యూత్, నీకు కోపం వచ్చినప్పుడు ఆగు, నీకు ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఆలోచించు, నీకు ఈగో వచ్చినప్పుడు తగ్గు, మద్యం తాగినప్పుడు స్టీరింగ్కి దూరంగా ఉండవు. ఎందుకంటే నీ జీవితాన్ని నాశనం చేయడానికి శత్రు అవసరం లేదు, ఒక్క తప్పుడు నిర్ణయం చాలు. అలాగే నీ జీవితాన్ని కాపాడుకోవడానికి గొప్ప అద్భుతం అవసరం లేదు, ఒక మంచి నిర్ణయం చాలు. ఈరోజు ఆ మంచి నిర్ణయం తీసుకో. నా కోపం నన్ను నడపదు, నా ఈగో నన్ను నడపదు, నా ఫ్రస్ట్రేషన్ నన్ను నడపదు. నా నిర్ణయాలను నేనే బాధ్యతగా తీసుకుంటాను. దేవుడు మన యువతను కాపాడాలి, మన కుటుంబాలని కాపాడాలి, మన నగరాన్ని కాపాడాలి. మరియు ప్రతి ఒక్కరికి జ్ఞానం, స్వీయ నియంత్రణ, బాధ్యతాయుక్తమైన
హృదయాన్ని దేవుడు యవనస్తులకి ఇవ్వాలి, ఆమె కుటుంబానికి దేవుడు ఓదార్పు ఇవ్వాలని ప్రార్థిద్దాం. ఒక క్షణం ఆలోచించండి, ఒక జీవితం చాలా విలువైనది. ఇలాంటి చక్కని ఇన్స్పైరింగ్ వీడియోస్ కోసం దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.